డియర్ పేరెంట్స్, ఈరోజు పిల్లల పెంపకం పైన కొన్ని ముఖ్య సూత్రాలను మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అవేంటో చూద్దాం. గొప్పవి కావాలని పదే పదే చెప్పకండి. గొప్ప లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలో చెప్పండి. ఇది చేయి అది చేయి అని చెప్పకండి. వారి లక్ష్య సాధనలో సహాయపడండి. వాళ్లకు ఒత్తిడి చేయకుండా ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెప్పండి. గారాబం చేయకండి, ప్రేమించండి. నిర్దేశించకండి, నిర్దేశించే సూత్రాలను తెలియజేయండి. ద్వేషించకండి, వాళ్ళకి మంచి స్నేహితులుగా సూచనలు ఇవ్వండి. భయపెట్టకండి, భయాన్ని పోగొట్టండి. ఎక్కువసేపు చదవాలని చెప్పకండి. చదివిన కొంతసేపైనా బాగా అర్థమయ్యేలాగా చదవమని చెప్పండి. 100కి 100 మార్కుల కోసం చదవమని చెప్పకండి. 100 ఏళ్ల జీవితం కోసం చదవమని చెప్పండి. మంచి చదువు మాత్రమే ఉంటే సరిపోతుంది అని చెప్పకండి. మంచి చదువుతో పాటు సంస్కారం, మంచి అలవాట్లు ఉండాలని తెలియజేయండి. పిల్లల గురించి మీరు కలలు కనకండి. గొప్ప గొప్ప కలలు ఎలా కనాలో, వాటిని సాకారం ఎలా చేసుకోవాలో తెలియజేయండి. అదృష్టం, దురదృష్టం ఈ రెండు అసలే ఉండవని చెప్పండి. వీటన్నిటికీ కారణం మనమే అని చెప్పండి. సమస్యలు రాకుండా పెంచకండి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తిని నేర్పండి. మత బోధ చేయకండి. మతాల సారం ఒకటే అని చెప్పండి. చులకనగా చూడకండి. 10 మందిలో చులకన ఎలా కాకూడదో నేర్పించండి. ఓడిపోవడం తప్పని చెప్పకండి. ఓటమే గెలుపుకు తొలి మెట్టు అని చెప్పండి. ధనం అవసరమే అని చెప్పండి, కానీ ధనం కన్నా గుణం గొప్పదని చెప్పండి. మనిషి అందంగా ఉండాలని చెప్పకండి, మనసు అందంగా ఉండాలని చెప్పండి. సమయం వృధా చేయకూడదని పదే పదే చెప్పకండి, కానీ సమయం విలువ తెలిసేలాగా చేయండి. స్వార్థాన్ని నేర్పించకండి. సాటి మనిషిని ఏ విధంగా ప్రేమించాలో తెలియజేయండి. కోపం తెచ్చుకోవద్దు అని చెప్పకండి, కోపాన్ని ఎలా అధిగమించాలో చెప్పండి. చెడుకు దూరంగా ఉండమని చెప్పకండి, మంచిని మాత్రమే ఏ విధంగా గ్రహించాలో తెలియజేయండి. ఏమి చదవాలో చెప్పకండి, ఎలా చదవాలో చెప్పండి. మీ రక్షణలో పెంచకండి, దేశ రక్షకుడు ఎలా అవ్వాలో ఆ విధంగా పెంచండి. పొగడకండి, ప్రోత్సహించండి. నీ వల్ల కాదు అని చెప్పకండి, నీ వల్ల కానిది ఏదీ లేదు అని చెప్పండి. సమస్యపై మనసును కేంద్రీకరించి బాధపడకు అని చెప్పకండి. సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ పైన అంటే పరిష్కారం పైన మనసును ఏ విధంగా కేంద్రీకరించి దాని పరిష్కారాన్ని అన్వేషించేలాగా మీరు వారికి కొన్ని సూచనలు ఇవ్వండి. కష్టాలు వస్తే తట్టుకోవడం కష్టమని చెప్పకండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడాలని చెప్పండి. అడిగినవన్నీ ఇవ్వకండి, అవన్నీ ఏ విధంగా సంపాదించుకోవాలో ఆ శక్తిని ప్రసాదించండి. డోంట్ గివ్ ఎ ఫిష్ ఎవ్రీ డే, టీచ్ దెమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. ఈ సూత్రాలను ప్రతిరోజు సందర్భానుసారంగా మీ పిల్లలకు చెప్పండి, తెలియజేయండి. దాన్ని ప్రాక్టికల్ గా నిరూపించండి. అప్పుడే పిల్లలు మీ దారికి వస్తారు. ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా గుర్తించబడి సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.